అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. జనసేనానికి మంగళగిరిలో ఓటు హక్కు ఉండడంతో తనకు తాను ఓటేసుకోలేకపోయారు. అయితే సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో సతీ సమేతంగా మంగళగిరి చేరుకున్న పవన్ కళ్యాణ్ గిరిజన సహకార సంస్థ పోలింగ్ కేంద్రం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఓ బాధ్యత గల పౌరుడిగా పవన్ కళ్యాణ్ ఓటేయడంలో ఎలాంటి ప్రత్యేకత లేదు. కానీ తన భార్య అన్న లెజినోవాతో కలిసి రావడమే స్పెషల్. విజయవాడకు చెందిన పోతిన మహేష్ ఎన్నికల ముందు జనసేన పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరిన విషయం విదితమే. జగన్ పార్టీలో చేరిన అనంతరం ఆయన పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నెల రోజుల క్రితం ప్రెస్ మీట్ నిర్వహించిన పోతిన మహేష్ చివర్లో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గృహ ప్రవేశం చేస్తున్నారు. సంతోషం. ఈ పూజకు అన్నా లెజినోవా గారితో హాజరవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు. ఉగాది పర్వదినాన పిఠాపురం నియోజకవర్గంలోని చేబ్రోలులో పవన్ కళ్యాణ్ గృహ ప్రవేశం చేశారు. అయితే ఈ కార్యక్రమానికి ఆయన సతీమణి హాజరు కాలేదు. పోతిన మహేష్ అంతకుముందే మీ భార్యతో కలిసి గృహ ప్రవేశం చేయండి చూద్దాం అన్నట్లుగా మాట్లాడడం, తీరా జనసేనాని ఒక్కడే పూజలో కూర్చోవడంతో పవన్ అన్నా లెజినోవా దంపతుల మధ్య సఖ్యత లేదేమో, వారిద్దరూ కలిసి ఉండడం లేదేమో అనే అనుమానాలు తలెత్తాయి. అన్నా లెజినోవా ఈ ఏడాది ఆరంభంలోనే రష్యా వెళ్లారని, ఆమె ఇంకా తిరిగి రాలేదని కూడా ప్రచారం మొదలుపెట్టారు. పవన్ గృహ ప్రవేశ కార్యక్రమం ముగియకముందే ప్రత్యర్థులు ఆయన్ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. ఇప్పటికే ఇద్దరికి విడాకులు ఇచ్చినోడికి మూడో భార్యకు కూడా విడాకులు ఇవ్వడం పెద్ద లెక్కేం కాదు అన్నట్లుగా మాట్లాడిన వారు ఉన్నారు. ఇక సీన్ కట్ చేస్తే పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన భార్య అన్నా లెజినోవాతో కలిసి ఓటేసేందుకు వచ్చారు. అంతేకాదు ఆమె సగటు భారతీయ మహిళల చీరకట్టులో రావడం విశేషం. దీంతో సరైన సమయంలో పవన్ కళ్యాణ్ తనపై విమర్శలు చేసిన వారి నోళ్లు మోయించినట్లయింది. కొన్నిసార్లు రావడం లేటు కావచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అనే గోపాల సినిమా డైలాగ్ ను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. పోతిన మహేష్ కు పవన్ కళ్యాణ్ దంపతుల ఫోటో చూపించి ఇప్పుడు హ్యాపీనా అని అడిగేస్తారేమో. కొందరైతే తప్పుడు ప్రచారం చేసినందుకు సిగ్గు తెచ్చుకోండ్రా అని ఇప్పటికే మొదలు పెట్టారు.